హాయ్ ఫ్రెండ్స్, జస్ట్ ఫ్లాష్ న్యూస్. కువైట్లో ఇందాక ఒక వీడియో చేసిన 10 మంది చనిపోయారని ఇండియా వాళ్ళనేసి, బట్ అది ఇండియా వాళ్ళని ఇంకా మనకు క్లారిటీ రావట్లేదు. ఇప్పుడు ఫ్లాష్ న్యూస్ వచ్చింది 5 minutes బిఫోరు. అసలు ఆ న్యూస్ చూస్తానే చెప్పడానికి కూడా మనసు రావట్లేదు, చాలా బాధ కలుగుతుంది. ఎంతో ఆశలతో వచ్చి ఈరోజు ఈ పరిస్థితి వచ్చిందంటే చాలా బాధగా ఉంది. మళ్ళీ 3 పెరిగారు, చనిపోయారు. మొత్తం టోటల్ ప్రస్తుతానికి చనిపోయిన వాళ్ళు సంఖ్య 13 మందికి చేరింది. అలాగే 21 మందికి పూర్తిగా బ్లైండ్నెస్ వచ్చింది, కళ్ళు పాడైపోయాయి. అలాగే 51 మందికి డయాలసిస్ ప్రాబ్లం అయింది, అంటే కిడ్నీలు పాడైపోయి డయాలసిస్ ప్రిఫరెన్స్ వచ్చింది. సో 31 మంది వెంటిలేటర్ల మీద ఉన్నారు. పరిస్థితి ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియట్లేదు. ప్లీజ్ దయచేసి ఈ సారా తాగడం మానేసేయండి ప్లీజ్. ఫ్యామిలీలు రోడ్డును పడే పరిస్థితి వచ్చేసింది. అసలు ఈ విషయం చెప్తూ ఉంటే కూడా అదొక చాలా దురదృష్టకరము ఈ పరిస్థితి. ఇప్పుడు ఉన్న వాళ్ళైనా కూడా బతికితే చాలు, ఆ దేవుడి దయ వల్ల. ప్లీజ్ ప్రేయర్ చేయండి. నేను మళ్ళీ ఏదైనా ఉంటే అప్డేట్ చేస్తూ ఉంటాను న్యూస్. చూస్తూ ఉండండి మన ఛానల్ని. బాయ్ ఫ్రెండ్స్, జై హింద్.